స్వార్థం అన్నమాట. వెరీ గుడ్, చాలా సంతోషం. అలాగనే వేదిక మీద ఉన్న దైవ పెద్దలు, మరి ముఖ్యంగా నేను ఈ ప్రాంతానికి పరిచయం అవడానికి మాన్యుల్ గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అభిషేకులు, ఈ తమ్ముళ్ళు, నాకు ఆత్మీయ తమ్ముళ్ళు, దైవజ్ఞాని, అలాగే అబ్రహాం గారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, రాత్రి వైజాగ్ నుంచి వచ్చిన దైవజనులు, వారికి కూడా శుభములు వందనలు సమర్పిస్తూ, అలాగనే మంచి సంగీతం మిమ్మల్ని చూసిన తర్వాత పాడాలనిపిస్తుంది. నేను పాటలు మానేసి ఇంచుమించు ఒక 8 సంవత్సరాలు అయిపోయింది. వీలైతే రేపు ఖచ్చితంగా పాడతాను. నేను చాలా పాటలు రాశాను. మీ ప్రాంతంలో సర్వశక్తివంతుడా నా యేసయ్య అనే పాట చాలామంది పాడతారు. అది నేనే రాశాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఒక ఆయన నేనే రాశానని చెప్పుకుని ఆయన పుస్తకాలు వేసేసుకుంటాడు. అది ఇమ్మాన్యుయల్ గారు వెనకాల నుంచి చెప్తున్నారు. ఆ పాట రాసింది నేనే. ఒక 25 పాటలు రాశాను. వీలైతే రేపు ఒక పాట తప్పకుండా, అంటే మానేసిన నన్ను మరలా తిరిగి రేపారు నన్ను, అందుకని వీలైతే రేపు తప్పకుండా పాడదాం. చాలా సంతోషం. మరి మరోసారి ఈ పిట్టావారి తోటలో దేవాలయ విశ్వాసులు, సంఘ పెద్దలు, యవనస్తులు, యూత్ వారు, స్త్రీ సమాజం వారు అందరూ త్యాగం చేశారు. మీలో వేల రూపాయలు దేవునికి కానుకిచ్చిన వారు ఉంటారు. అంత నాకెందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడైన నన్ను పూల బొకేతో సన్మానించారు. అందులో కూడా మీ కష్టార్జితపు ధనం ఉందని నేను గుర్తిస్తానండి. అది వేస్ట్ అవ్వకూడదు, అది వృధా కాకూడదు, మీ కష్టము వేస్ట్ అవ్వకూడదు. అందుకే పౌలు గలతీ సంఘానికి రాస్తాడు, మీ ప్రయాస, నా ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని. కనుక ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాకూడదు. అంతకంటే ఘోరమైన జీవితం ఉండదు. ప్రభు కొరకు మీరు పడే ఏ ప్రయాస వ్యర్థము కాకూడదు. చాలా మంది వ్యర్థంగా భక్తి చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే విని వెళ్ళిపోతారు. వాళ్ళే బైబిల్లో ఒక మాట ఉంది తెలుసు కదా, విని వెళ్ళే వాళ్ళంతా తమ్మును తానే మోసపుచ్చుకుంటున్నారని యాకోబు పత్రికలో జట్టిపల్లిలో చదివించాను. అది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఉంది ఆ మాట. ఒకసారి చూస్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చూడండి, ఎంత చక్కగా చదువుతుందో. శిరీష అయినా మీరు వినువారు మాత్రమై ఉండి చూడండి ఎంత క్లియర్ గా దేవుని వాక్యం. ఏ వాక్యాన్ని అయితే నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ వాక్యం కొరకైతే ఇక్కడికి వచ్చావో, ఏ వాక్యం కొరకైతే నీ కష్టార్జితాన్ని జమ చేసి ఇలా అద్భుతమైన చరిత్రాత్మకమైన సభలు పెడుతున్నావో, ఆ వాక్యమే నీతో మాట్లాడుతుంది. మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నవారు అవుతారు. అయ్యో, మనల్ని మనం మోసం చేసుకునే భక్తిలో సాగుతున్నామా అంటే అర్థం ఏమిటంటే, వారు ఎవరు అనంటే వింటారు, చేయరు, ప్రేక్షకులా వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. అది ప్రేక్షకులా వస్తారు, కూర్చుని వెళ్ళిపోతారు. అయితే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం అంటుంది, ఆయన కోరుతున్నాడు, నా దేవుని బిడ్డ, నీ దేవుడు ఆశిస్తున్నాడు, నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా వచ్చేవో అలా వెళ్ళిపోకు. అలా వెళ్ళిపోతే ఈ రక్షణ సభలకు అర్థమే ఉండదు. జక్కయ్య గురించి వాక్యం చదివారు. జక్కయ్య ఒక రోజున చూడండి, యేసు ఎవరో చూడాలనుకుని వచ్చాడు, కానీ చూడకుండానే వెళ్ళిపోయాడు. ఈ రోజున మీరు కూడా జక్కయ్య లాగానే ఉన్నారు. జక్కయ్య యేసు ఎవరో చూడాలి అని అనుకున్నాడు. చూడండి, ఈ రోజున దేవుని బిడ్డ యేసు ఎవరో చూడాలనుకుని యేసు వెళుతున్న త్రోవ దగ్గరికి వచ్చాడు. ఇదిగో